ఈ రోజు సాయంత్రం దర్శి నగర పంచాయతీలోని కుచ్చేట్ రోడ్లో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మద్యపాన నిషేధం అని చెప్పి మహిళలను మోసం చేశారని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ 5 ఏళ్ల పాలనలో మద్యం తాగేవారి సంఖ్య పెరిగిందే తప్ప తగ్గింది లేదన్నారు. కల్తీ మద్యం తాగడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని, చాలా మంది అనారోగ్య పాలయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు, దర్శి నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి మాడపాకుల సీను, బీజేపీ నాయకులు తిండి నారాయణ రెడ్డి మరియు పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వాళ్ళే మద్యం మాఫియా, మద్యం బ్లాక్ మార్కెట్ లాగా నడుపుతున్నారు. ఇప్పుడు చూస్తుంటే మహిళలకు అంతా మాట ఇచ్చారు, మద్య నిషేధం అని మాట ఇచ్చి మహిళలను మోసం చేశారు. ఈ 5 ఏళ్లలో ఎక్కడా కూడా మద్యం సేవించే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది, కానీ తగ్గిన దాఖలాలు లేవు. సర్వే చూసుకుంటే 34% మంది మద్యం సేవిస్తున్నారు. కల్తీ మద్యం తాగి ఎంతోమంది అనారోగ్యం పాలవుతున్నారు, ప్రాణాలు కోల్పోయారు. ఈ కల్తీ మద్యం అమ్మకాల్లో లక్షల కోట్లు లూటీ చేశారు. ప్రభుత్వం వచ్చాక మద్య నిషేధం, అధికారం వచ్చాక మద్య నిషేధం అని చెప్పి ప్రభుత్వం ద్వారానే మద్యం అమ్మకాల చర్యలు చేపట్టారు. అందులో ప్రముఖ నాయకులు మద్యం తయారీలో ఆరితేరి తయారీ కంపెనీలు కూడా నిర్వహిస్తున్నారు. మహిళలను మోసం చేసి మద్య నిషేధం అనే మాట తప్పిన వీళ్ళకి అంతా మహిళా శక్తి ఏకమై రేపు సమాధానం చెప్తారు. రహదారులు, R&B రహదారుల దగ్గర మద్యం షాపులు ఉండకూడదని సుప్రీంకోర్టులు ఉత్తర్వులు ఇచ్చినా అది ఏమీ పట్టించుకోకుండా ప్రభుత్వం నడుచుకుంటుంది. రేపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం భవిష్యత్తు బాగుపడుతుంది.